స్థానిక సమస్యల మీద అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. రుణమాఫీ మీద ఆందోళన చేశాము. ఇక్కడ అనేక సమస్యలు విశ్లేషిస్తున్న సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక పార్టీ ప్రతిరోజు నిత్యం ఏదో ఒక సమస్య పైన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ప్రజల కోసం ప్రజల మధ్యన ఉంటున్నటువంటి పార్టీ మనది. దోర్నపల్లి కానీ గార్ల బయారం కానీ తొర్రూరులో ఈ మధ్యకాలంలో తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మన పార్టీ ఆధ్వర్యంలో వామపక్షాలు పనులు కనుక్కొని మనమే దానికి మొత్తం గైడ్గా ఉండి 14 నుండి 17 వరకు విలేజెస్ నిర్వహించాం. 17వ తేదీ నాడు నేను కూడా వెళ్ళించాను. 17వ తేదీ నాడు ఎమ్మెల్యే గారి తరఫున అక్కడ ఉండబడినటువంటి స్థానిక కాంగ్రెస్ నేతలు వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేస్తాం, త్వరలోనే ఈ సమస్యలన్నీ కూడా 100 పడకల ఆసుపత్రి కానీ డ్రైనేజీ వ్యవస్థను బాగుపరచడం కానీ ఏటీఓ కార్యాలయం కానీ అదేవిధంగా ఫైర్ స్టేషన్ నిర్మాణం కానీ అన్నీ కూడా ఈ 6 నెలల కాల అవధిలో శంకుస్థాపన చేసి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి సందర్భంగా పాక్షికంగా మనం విజయం సాధించాము. అదేవిధంగా గతంలో దశాబ్ద కాలం మన పోరాటాల ఫలితంగా సిపిఐ పార్టీ మాత్రమే సహకార హై లెవెల్ బ్రిడ్జి పైన వంతెన నిర్మించాలని చెప్పి అనేక ఆందోళనలు, నిరసన దీక్షలు, 2 సార్లు మహబూబాబాద్ పాదయాత్రలు, దీక్షలు, ధర్నాలు, అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా గత ప్రభుత్వం 2023లోనే శంకుస్థాపన చేశారు ఆ హై లెవెల్ బ్రిడ్జ్ కోసం. కానీ శంకుస్థాపన చేసి నిధులు మర్చిపోయినటువంటి విషయాన్ని తరచూ మనం గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వమైనా సరే ముందుకొచ్చి తక్షణమే పాకాల ఎండిపోయిన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించడం ద్వారా మధ్యవంచ, రాంపురం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 20 కట్టాలు, ఇదే కాకుండా ఇది కొరివి వీరభద్ర స్వామికి అనుసంధానంగా ఉన్నటువంటి రవాణా సౌకర్యం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మనం ఆందోళన చేస్తున్నాం. దాంట్లో మరి దీనికి మళ్ళీ ఒకసారి మన ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కానీ 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఒకే ఒక పార్టీ, ప్రజాబలం ఉన్నటువంటి పార్టీ సిపిఐ పార్టీ, ప్రజల్లో ఉన్నటువంటి పార్టీ, వారికి మద్దతు ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటువంటి విషయం ఆ పార్టీ నాయకత్వానికి తెలుసు. కాబట్టే ఇవాళ వాళ్ళని గౌరవించాల్సినటువంటి పరిస్థితి, మనతో కలిసి కొనసాగాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది. అది నిరూపితమవుతా ఉంది. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మీద 30 దాడి చేస్తా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 2 కలిసి లోపాయకాల ఒప్పందం ద్వారా ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎత్తుగడలన్నీ ఈ దేశంలో వేస్తున్నటువంటి పార్టీ బీజేపీ. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ అనేది తెలంగాణ ఉంది. కాబట్టి మనం ఇవాళ రాష్ట్ర పార్టీ, రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్ర కౌన్సిల్లో రేపు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభల్లో ఒక కీలకమైనటువంటి రాజకీయమైన నిర్ణయాన్ని లాంగ్ రన్లో చాలా దూరం ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో దేశవ్యాప్తంగా పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా మనం ఎప్పుడు వదిలేస్తే బాగుంటుందా అని చెప్పి బీఆర్ఎస్ చూస్తూ ఉన్నది. బీఆర్ఎస్ చూస్తూ ఉన్నది కేవలం రేవంత్ రెడ్డి సరైన పరిపాలన అందించడం లేదని కాదు,
ఈ 5 ఏళ్ళు ఎట్లా ఉండాలి, 3.5 ఏళ్ళు రాబోయే కాలంలో మాకు అధికారం రాకపోతే ఏంటి అనేటువంటి ఒక భయాందోళనతో ఉన్నటువంటి పార్టీగా ఇవాళ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. రేపు 27వ తేదీ నాడు వరంగల్లో మన యొక్క రజతోత్సవ సభ జరుపుతూ ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు జనాన్ని సమీకరిస్తూ ఉన్నారు. ఇన్ని డబ్బులు ఈ బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా వచ్చిందని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజల మీద భారాలు పంపి ఇంకా అనేకమైనటువంటి సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టి దాదాపు 70-80 వేల కోట్ల రూపాయల బిల్లులు, పెండింగ్ బిల్లులు ఇవాళ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసినటువంటి పాపం వల్ల ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మొన్ననే దోర్నకల్ నియోజకవర్గం అనుకుంటా కిషన్ నాయక్ అని మాజీ సర్పంచ్ చనిపోతే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు పరామర్శ చేశారు. పరామర్శ చేస్తే తప్పేం లేదు, కానీ మీరు చేసిన పాపాన్ని రేవంత్ రెడ్డి సర్కార్కి ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి తీవ్రంగా ఖండిస్తాము. మీరు మీ ప్రభుత్వ అధికారంలో ఉంటే 199 మంది కాంగ్రెస్ పార్టీ సర్పంచులే అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ల కాలం మొత్తం మీ సర్పంచులకు మీరు బిల్లులు ఇవ్వకుండా ఖజానాను ఖాళీ చేసి ఇవాళ నిందలు ఇతరుల మీద వేసి దాని ఒక రాజకీయ క్రీడ ఆడే ప్రయత్నం చేస్తాం. అసలు మీకు 60 లక్షల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి ఎక్కడి నుండి వచ్చింది? మీరేమన్నా శతకోటీశ్వరులా? మీ పార్టీ, ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్ల అవినీతి జరిగింది. కేవలం కేటీఆర్ కుటుంబానికే 1,00,000 కోట్లు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవాలు కొద్ది గొప్ప తేడా ఉన్న వాస్తవాలు ఉన్నాయి. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు కూడా భూ కబ్జాలకు పాల్పడ్డారు, ఇసుక దందాలు చేశారు, బెల్లం మాఫియా చేశారు. అనేక రకాల దందాల్లో మొత్తం కూడా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ లక్షల కోట్లు ఈ తెలంగాణ రాష్ట్ర సంపదను దోచుకున్నటువంటి వీళ్ళు ఇవాళ 60 లక్షల రూపాయలు నియోజకవర్గాలు ఖర్చు పెడతామనంటే అవి ప్రజల సొమ్ము ఖర్చు పెడతారని తప్ప వాళ్ళ రక్తం చెమట ఒడిచి సంపాదించినటువంటి డబ్బులు కావాలని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 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 రాజకీయ అధికారం కావాలని కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే కేసుల నుండి బయటపడాలంటే ఒక ప్రభుత్వం ఉండాలి, వాళ్ళ తప్పుల్ని కాయాలంటే ఒక ప్రభుత్వం ఉండాలి.